నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ చేజర్స్. నేను మీ మధులక్ష్మణ్ అటికేటి. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో మనం హౌ టు బి ఏ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే పాడ్కాస్ట్ సిరీస్ స్టార్ట్ చేశామని. దానిలో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీలో ఆల్రెడీ రిలీజ్ చేశాము. సో ఎవరైతే ఫుల్ పాడ్కాస్ట్ చూడటం వీలు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఈ పాడ్కాస్ట్ క్లిప్స్ అనేవి నేను ప్లాన్ చేశాను. ఈ క్లిప్లో మనం సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ ఏ సోర్స్ నుంచి నేర్చుకుంటే అతి సులువుగా అర్థమవుతుంది, ఈజీగా నేర్చుకోగలము. ఆల్రెడీ మన పాడ్కాస్ట్కి వచ్చిన గోరా కిరీటి, సీనియర్ మోస్ట్ సేల్స్ ఫోర్స్ డెవలపర్, తన వ్యూస్ షేర్ చేసుకున్నాడు ఈ టాపిక్ మీద. తను ఏం షేర్ చేసుకున్నాడో ఈ క్లిప్లో చూద్దాం. ఎవరైతే ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలంటే వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్క్రాచ్ నుంచి. ఇప్పుడు నేనున్నాను, ఫర్ సపోజ్ నేను ఒక బీటెక్లోనే అనుకో, నేను ఎలక్ట్రికల్ బ్రాంచ్. నేను యాక్చువల్లీ రియల్గా కూడా ఎలక్ట్రికల్ బ్రాంచ్. నేను ఒక ఎలక్ట్రికల్ బ్రాంచ్లో బీటెక్ పాస్డ్ అవుట్. నేను ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సో వేర్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్? సేల్స్ ఫోర్స్ నేర్చుకునే వాళ్ళు లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ వాడే ఒక ప్రాపర్ లెర్నింగ్ వెబ్సైట్ క్రియేట్ చేశాడు ఫర్ ఫ్రీ. ఓకే, అది వీడియోస్ కాదు దాంట్లో ఉండేది. వాడు ప్రాపర్ రిక్వైర్మెంట్స్ ఇచ్చి రియల్ టైమ్గా నీతో ఇంప్లిమెంట్ చేపిస్తాడు. దట్స్ గుడ్. నీకు ప్రాపర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కోడింగ్ కానీ కాన్ఫిగరేషన్ కానీ మొత్తం. సో నువ్వు ట్రైల్ హెడ్కి వెళ్తే ఒక హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఓకే, సో నువ్వు అది హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో నువ్వు అందులో ఒక ఫ్లోలో స్టార్టింగ్లో కాన్ఫిగరేషన్ పార్ట్, అంటే ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, అడ్మిన్ ఫంక్షనాలిటీతో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కోడింగ్లోకి రావాలి. అన్ని అందులో ఉంటాయి. ఓకే, నువ్వు రాసిన కోడ్ కూడా వెరిఫై చేస్తుంది, అప్పుడే ఆ మోడల్ను పాస్ అవుతావు. వెరీ గుడ్. సో A-Z trailhead.comలో ఉంటుంది. trailhead.com. ఓకే, నేను మధుకి ఇస్తాను, మొదటి డిస్క్రిప్షన్లో యాడ్ చేసి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇఫ్ ఎట్ ఆల్ యూర్ విల్లింగ్ టు లెర్న్ సేల్స్ ఫోర్స్, దిస్ వుడ్ బి యువర్ ఫస్ట్ స్టెప్ కదా. ఫస్ట్ స్టెప్, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్లేస్ టు లెర్న్. ఓకే, తర్వాత అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం మీరు నేర్చుకుంటే మీకు ఒక సేల్స్ ఫోర్స్ మొత్తం అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఓకే, మీకు బేసిక్స్ వచ్చేస్తుంది, ఎక్కడ ఏం రాయాలి, ఎలా చేయాలి, అంత ఐడియా వచ్చేస్తుంది. ఓకే, కాకపోతే కొంచెం పేషెన్స్ పెట్టుకొని టైం పడుతుంది చేయాలి. ఓకే, తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మీద నీ ఓన్గా ట్రై చేసుకో. వాడు నీకు ప్లే గ్రౌండ్ ఇస్తాడు, సాఫ్ట్వేర్ ప్లే గ్రౌండ్ ఇస్తాడు. నీకు నచ్చిన రిక్వైర్మెంట్స్ అందులో నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, వాడు ఇవన్నీ కాకుండా నీ ఓన్ ఫంక్షనాలిటీ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏమంటున్నా అంటే, నేర్చుకున్న తర్వాత ఓకే, ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లాంటివి తీసుకొని మీ ఓన్గా బిల్డ్ చేయండి దాంట్లో. ఓకే, అప్పుడు మీకు క్లియర్ అర్థం అవుతుంది ఓకే, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎలా అవుతుంది. ఓకే. ఇంటర్వ్యూస్లో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అట్లా చేస్తే. ఓకే, ఇక్కడ వన్ టర్మ్ యూజ్ చేసిన ప్లే గ్రౌండ్ అని, దట్స్ వేర్ యూ కోడ్ ఆర్ వాట్? కోడ్ వాడు అంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ ఇస్తాడు అనమాట. మనం కోడ్ చేయాలంటే ఒక ఎన్విరాన్మెంట్ రావాలి కదా. ఒక టూల్ మొత్తం టెస్ట్ చేయాలంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ వాడు ఇవ్వాల్సిందే. అవును, అది వాడు ఇస్తాడు. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఓకే. సో నువ్వు అందులో పోయి రియల్ టైం బిల్డ్ చేసుకోవచ్చు, రియల్ టైం కోడ్ రాయొచ్చు, మొత్తం రియల్ టైం చేయొచ్చు, A-Z. ఓకే, యాక్చువల్లీ నేను పైథాన్ ఎక్స్పీరియన్స్డ్ కదా. మా పైథాన్లో ఈ ఏరియాని IDE అంటాం మేము, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. అది కోడింగ్ పార్ట్. మీకు కోడింగ్ పార్ట్ మేము ఇంప్లిమెంట్ చేసే కోడింగ్ పార్ట్. కాకపోతే మాకు అట్లా కాదు, ఒక సాఫ్ట్వేర్ ఉండాల్సిందే కంపల్సరీ. నువ్వు జస్ట్ ఐడితో డెవలప్ చేయలేవు సేల్స్ ఫోర్స్. ఓకే, కాబట్టి ఆ సాఫ్ట్వేర్ రావాలంటే నువ్వు అందులో రిజిస్టర్ అయితే వాడిని ఒక సాఫ్ట్వేర్ లైసెన్స్ ఇస్తాడు ఓకే, లాగిన్ కావడానికి. ఓకే, అది ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. ఓకే, ఎందుకంటే సేల్స్ ఫోర్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ టూల్ అండ్ కోడింగ్. ఓకే, టూల్లో చాలా లెర్నింగ్, చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఓకే, కోడింగ్ ఒకటే కాదు, రెండు నేర్చుకోవాలి ఇందులో సేల్స్ ఫోర్స్లో. ఓకే, వీడు టెక్నికల్ డిపెండెన్సీ పీకేస్తున్నాడు, కాకపోతే నువ్వు ఈ రెండు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, గుడ్ గుడ్. ఏదైనా సేల్స్ ఫోర్స్, ఇప్పుడు నువ్వు ఒక వెబ్సైట్ చెప్పావు, ట్రైల్ హెడ్. అది బేసిక్గా నన్నే తీసుకో, ఒక నాన్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్కి ఆ టర్మినాలజీ అర్థం అవుతుంది. వాడు అందరికి తగ్గట్టు మోడల్స్ పెట్టాడు దాంట్లో. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ బిగినర్, ఇంటర్మీడియట్, ఎక్స్పర్ట్ అన్నీ ఉంటాయి. ఓకే, ఈజీగా ఉంటాయి, కష్టమైనవి ఉంటాయి. ఓకే, ట్రై టు కంప్లీట్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. నీకు అంతకంటే బెస్ట్ లెర్నింగ్ ఎక్కడ ఉండదు.